1945లో పరమాచార్య స్వామివారు మయూరంలో మకాం చేస్తున్నప్పుడు దగ్గరలోని అనైతాండవపురంలో చంద్రమౌళీశ్వర పూజ చేస్తున్నారు. పూజ పూర్తయిన తర్వాత ప్రసాదం పెట్టడానికి మట్టం ఏనుగుని పూజాస్థలికి తీసుకురమ్మని ఆదేశించారు. పూజ జరుగుతున్న ప్రదేశం చిన్నదిగా ఉండడం, ప్రవేశద్వారం మొక్కజొన్న పొత్తులతో అలంకరించబడి ఉండడం వల్ల అంత పెద్ద ఏనుగుని లోపలికి ఎలా తీసుకురావాలో అర్థం కాక అక్కడ ఉన్నవారు కలవరపడుతున్నారు. ఏనుగును తీసుకురాకపోవడానికి గల కారణాలను పరమాచార్య స్వామివారికి విన్నవించగా స్వామివారు మావటిని పిలిచి పూజకు ఏనుగును పంపవలసిందిగా ఆజ్ఞాపించారు. మావటి వెంటనే ఏనుగు దగ్గరికి వెళ్ళి దాంతో సంభాషించి పూజకు రావాల్సిందిగా మహాస్వామివారు పిలిచారు అని చెప్పి దాని బంధనాలను తొలగించారు. వెంటనే అది వస్తున్నాను పద అన్నట్లుగా తలాడించి పూజా మందిరం ద్వారం వద్దకు వచ్చి అంత పెద్ద తన దేహాన్ని చిన్నదిగా చేసుకొని వంచుతూ మెలికలు తిప్పుతూ ఆ ద్వారం గుండా లోపలికి ప్రవేశించింది. పూజ పూర్తి అయ్యేదాకా అక్కడ నిశ్శబ్దంగా నిలబడి తర్వాత ఎలా లోపలికి వచ్చిందో అలాగే బయటికి తిరిగి వచ్చింది. ఏనుగు స్వామివారి మాటల్ని విని అలా ప్రవర్తించడం చూసి అక్కడున్న వారందరూ పారవశ్యంతో అలా చూస్తూ నిలబడిపోయారు.